వందేళ్లు పైబడిన చరిత్ర గల ఆంధ్ర యూనివర్సిటీలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అండదండలు చూసుకొని ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు రెచ్చిపోయి విద్యార్థులపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఖండించారు. విశ్వవిద్యాలయంలో మతోన్మాద కార్యకలాపాలు నిషేధించాలని, మతోన్మాదులపై కేసులు బనాయించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తుల కార్యకలాపాలు నిషేధించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఎంవి విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులతో పాటు పలువురు ప్రజా సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర గల ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలను అందరూ ఖండించాలన్నారు. కూటమి ప్రభుత్వం అండదండలతో ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు విశ్వవిద్యాలయ ప్రశాంత వాతావరణాన్ని నాశనం చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. వీరి అరాచకాలు ఇలానే కొనసాగితే విద్యార్థుల చదువులకు తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మత విద్వేషాలతో సెక్యూరిటీ ఆఫీసర్ ఇమానియల్ను బాధ్యతల నుంచి తప్పించడం దారుణమన్నారు. యూనివర్సిటీలో భయానక పరిస్థితులు సృష్టించిన ఆర్ఎస్ఎస్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్, ఏఎస్ఎఫ్ నాయకులు నాజర్, పీడీఎస్యు నాయకులు రాజేష్, ఎస్ఎఫ్ఐ నాయకురాలు కుసుమాంజలి తదితరులు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు యూనివర్సిటీలో దౌర్జన్యంగా చొరబడి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడమే కాక విద్యార్థి సంఘాల జెండా పోల్స్ ధ్వంసం చేశారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ గుండాలు సృష్టిస్తున్న అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. యూనివర్సిటీ ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీస్తున్న ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులపై చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో 19 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. దీనిలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం ఆంధ్ర యూనివర్సిటీ 1926లో పెట్టారు. త్వరలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతున్నటువంటి యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ లేదా పీడిఎస్యు ఇవన్నీ పనిచేయడం చాలా సహజమైన విషయం. నేను కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో పనిచేశాను విద్యార్థిగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు బయట శక్తులు, ముఖ్యంగా మతోన్మాదాన్ని ప్రోత్సహించేటటువంటి శక్తులు యూనివర్సిటీల్లో చొరబడి అక్కడ సమావేశాలు నిర్వహించడం, అక్కడ డ్రిల్లు నిర్వహించడం ఇవన్నీ కూడా చేస్తున్నాయి. దీనికి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ మొదలైన విద్యార్థి సంఘాలు మరి అభ్యంతరం తెలియజేసినాయి, వీసీ గారికి తెలియజేసినాయి అని చెప్పేసి ఇటీవల ఆ విద్యార్థి సంఘాల మీద దాడి చేయటం, ఆ నాయకుల మీద దాడి చేయటం, అట్లాగే అక్కడ ఉన్న జెండా దిమ్మెల్ని నిన్న మొన్న పగలగొట్టడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. గతంలో ఉత్తరాది రాష్ట్రాల్లో అనేక చోట్ల మతోన్మాద శక్తులు యూనివర్సిటీల్లో ప్రవేశించింది. ఇక్కడ కూడా ప్రవేశించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అందుకని కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ విద్యామంత్రి గారు వాళ్ళు చొరవ తీసుకోవాలి. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాలకు కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేయాలి. ఇలా బయట శక్తుల యొక్క కార్యకలాపాలను అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీలో జరిగినటువంటి దాడులని వాళ్ళు ప్రత్యేకంగా పరిగణనలో తీసుకోవాలి. అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ ఇమాన్యుయల్ అని ఆయన క్రిస్టియన్ అని చెప్పేసి ఆయన తొలగించేలా చేశారు. ఆయన్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం చూసాం చరిత్రలో మతోన్మాద శక్తులు ఒకసారి ఎంటర్ అయితే అక్కడ చాలా పరిణామాలు జరుగుతాయి. అది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఆంధ్రప్రదేశ్లో అలా జరగకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. గత వారం రోజులుగా ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలని అక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ అక్కడ నాయకత్వం ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు నిర్వహించొద్దు అన్నందుకు వాళ్ళ మీద దాడి చేయడం, అక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, సిఐటియు, ఎంఆర్పిఎస్ జెండా దిమ్మలు కూడా నిన్న మొన్న విరగొట్టడము, ఇవన్నీ పోలీసుల సమక్షంలో ప్రత్యక్షంగా సిపి గారి సమక్షంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మా పట్ల ఒకలాగా, వాళ్ళ పట్ల ఒకలాగా అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ప్రవర్తిస్తూ ఉన్నది. ఈరోజు బయట వ్యక్తులు వచ్చి ఒక యూనివర్సిటీలో అడ్డగోలుగా ఒక క్యాంపు నిర్వహిస్తూ ఉంటే ఆ క్యాంపును అడ్డుకోవాల్సింది పోయి దాన్ని నిలువరించాలి అని కోరినటువంటి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్ ఇతర విద్యార్థి సంఘాల మీద దాడి చేయడం, వాళ్ళ మీద ఇప్పటివరకు కనీసం కేసు కూడా కట్టలేదు. మేము ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అక్కడ ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆర్ఎస్ఎస్ గూండాలు వాళ్ళ మీద వెంటనే కఠినమైనటువంటి
కేసులు బనాయించాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా పోల్స్ విరగొట్టారు, మేము 2 రోజులు సమయం ఇస్తూ ఉన్నాం. ఆ పోల్స్ యథావిధంగా స్థాపించకపోతే మరొక 2 రోజుల్లో మేము ప్రతి చర్యకి పాల్పడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్కి చోటే లేదు. విద్యార్థి సంఘాలు విద్యార్థుల సమస్యల మీద పోట్లాడుతూ ఉంటాయి. సమస్యల మీద అనేక సంవత్సరాల నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాయి. కానీ ఎవరో బయట వ్యక్తులు, ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు వచ్చి మేము ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటే వామపక్ష విద్యార్థి సంఘాలు చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా దీన్ని నిలువరిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. భారతదేశంలో మత కార్యక్రమాలు చేస్తుందని దాదాపు 3 సార్లు నిషేధించబడ్డటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ ఆంధ్ర యూనివర్సిటీలో విశాఖపట్నంలో క్యాంప్ నిర్వహిస్తూ ఉంటే అదే ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు వెళ్ళి బయట వాళ్ళకి యూనివర్సిటీలో అనుమతి లేదు, మీరు ఎందుకు వచ్చారని చెప్పి అడిగితే ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్ఓ నాయకులపైన వాళ్ళు దాడి చేశారు. అనంతరం తర్వాత రోజు వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళి ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు సార్ ఇట్లా బయట వాళ్ళు వస్తున్నారని చెప్పని వినతి పత్రాలు ఇవ్వడానికి వెళ్తే బయట నుంచి ఏబీవీపీ గోండాలు 20 మంది 25 మంది వచ్చి చెప్పులతో బాటిల్తో దాడి చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆడపిల్ల నాయకులపైన కూడా పూర్తిగా దూషించడం జరిగింది. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా నారా లోకేష్ని అడుగుతూ ఉన్నాం, గత సంవత్సరం 2025 ఆగస్టులో మీరే ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో, ప్రైవేట్ విద్యా సంస్థల్లో, ఎక్కడ పాఠశాలల్లో ఏ మతపరమైన కార్యక్రమాలు జరగకూడదు, ఏ సంఘ జెండాలు ఎగరకూడదని చెప్పని మీరే చెప్పారు. అదేవిధంగా ఇటీవల నవంబర్ 21 తేదీన విద్యార్థి సంఘాలని మీరు చర్చలకు పిలిచినప్పుడు మీ ఇంట్లో విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడినప్పుడు కూడా ఆ రోజు కూడా చెప్పారు, ఎక్కడ పూర్తి స్థాయిలో మత సంస్థలు మేము ఎంటర్ చేయమని చెప్పని. ఈరోజు స్పష్టంగా అడుగుతా ఉన్నాం, వాళ్ళ పార్టీ బీజేపీ మీ పొత్తులో ఉందా అని చెప్పని ఈరోజు మీరు కళ్ళు మూసుకొని చూస్తున్నారు నారా లోకేష్ గారు. వాళ్ళు యూనివర్సిటీ బయటకు వచ్చి ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం సిపి గారు చెప్పడం జరిగింది, ఎక్కడ బయట జిల్లాల నుంచి ఎవరు రావద్దు, ఏ విద్యార్థి సంఘ నాయకులు ఎవరు గొడవలు చేయొద్దని చెప్పని. మేము వాటిని ఫాలో అయ్యి మా జిల్లాలో మేము ఉంటే వాళ్ళు ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సమీకరణ దాదాపు 200 మంది మా జెండాను విరగొట్టే విధంగా కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా, ఎస్ఎఫ్ఐగా, పీడిఎస్గా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం, అయా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు, వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్ఓ సంఘాలు ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. మమ్మల్ని పక్కదో పట్టించే విధంగా ఈ ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ గుండాలు చర్యలు చేపడతా ఉన్నారు. ప్రభుత్వం మీద నమ్మకంతో, భారత రాజ్యాంగం మీద నమ్మకంతో మేము ప్రవర్తిస్తూ ఉన్నాం, వారు రౌడీలుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ చీఫ్ ఇమ్మానుయేల్ గారు కూడా బెదిరించి రాజీనామా చేయించిన పరిస్థితి నెలకొంటా ఉంది యూనివర్సిటీలో. కాబట్టి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, 2 రోజుల్లో ఆర్ఎస్ఎస్కి యూనివర్సిటీలు ఎక్కడ అనుమతి లేదని చెప్పిన ఉత్తర్వులు జారీ చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే గత వారం రోజులుగా ఆంధ్ర యూనివర్సిటీలో ఈ ఆర్ఎస్ఎస్ మూకలు యూనివర్సిటీ విద్యార్థుల మీద దాడులు అనేవి చేస్తున్నారో, అయితే 15వ తారీఖున ఆర్ఎస్ఎస్ వాళ్ళు డ్రెస్సులు వేసుకొని కవాతులు చేస్తుండగా యూనివర్సిటీ విద్యార్థులు దాన్ని అడ్డగించారని చెప్పి చీఫ్ డీన్ ఆఫీసర్ని తీసుకెళ్లి వాళ్ళని వెకేట్ చేయించగా వెంటనే వితిన్ 5 minutesలో ఆర్ఎస్ఎస్ గూన్స్ 50 మంది వచ్చి విద్యార్థులను దాడి చేయడం జరిగింది. విద్యార్థి సంఘ నాయకులను కూడా దాడి చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ బంద్కు పిలుపునిస్తే మిలాన్ జరుగుతుంది, ఐఎఫ్ఆర్ జరుగుతుంది వైజాగ్లో అని చెప్పి రిజిస్ట్రార్ గారు, వీసీ గారు మాకు కాల్ చేసి చర్చలకు రమ్మంటే దానికి సంబంధించి మేము చర్చలకు వెళ్తే ఏదైతే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏబీవీపీ ముసుగులో ఏబీవీపీ జెండాలు పట్టుకొని యూనివర్సిటీలోకి చొరబడి పోలీసులు కూడా వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ లాగా వెనకాతలు వచ్చి వాళ్ళని ఆపకుండా వాళ్ళని ధర్నా చేసుకోండి అని చెప్పి వదిలేస్తే మాకు సైడ్ ఇచ్చి మేము చర్చలకు వెళ్తూ ఉండగా మమ్మల్ని దాడి చేశారు. ఆడవాళ్ళని కూడా చూడకుండా భారత మాతాకి జై, భారత మాతాకి జై అని చెప్తూ ఆడవాళ్ళ మీద చెప్పులు ఇసిరారు, బాటిల్ ఇసిరారు. దాంట్లో ఒక విద్యార్థి, తరుణ్ అనే విద్యార్థి కూడా దాడికి గురయ్యారు. దానికి సంబంధించి కేజెస్లో కూడా జాయిన్ అయ్యారు ఆయన. కాసిం అనే విద్యార్థిని కూడా నువ్వు ముస్లింవి, నేను హిందువుని అని చెప్పి మత విద్వేషాలను నింపుతున్నారు యూనివర్సిటీలో స్టూడెంట్స్ చదువుకోవడానికి ఉందా, లేదంటే ఈ మత విద్వేషాలు నింపే కార్యకలాపాలు చేయడానికి యూనివర్సిటీ ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే సెక్షన్ 30 అమల్లో ఉండగానే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ముందు ధర్నాలు అవి చేయడం జరిగింది. అసలు సెక్షన్ 30 అమల్లో ఉంటే ఒక 4-5 గుమ్ము కూడితేనే తీసుకెళ్ళి పోలీస్ బండ్లు ఎక్కించే ఈ పోలీసులు
వాళ్ళు వచ్చి ఎంఆర్పిఎస్ కానీ లేదంటే ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఇలాంటి విద్యార్థి సంఘాల పోళ్ళు ఇరిచేంత వరకు ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే పోలీసుల మీద ఎవరిదైనా మా డిమాండ్లు ఏంటంటే, ఎవరైతే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థుల మీద దాడి చేశారో వారిని తప్పకుండా శిక్షించాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే యూనివర్సిటీలో ఎలాంటి ఒక మతోన్మాదాన్ని సృష్టించే కార్యకలాపాలు జరగకూడదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మతోన్మాద శక్తులు విశ్వవిద్యాలయాల ఆంధ్ర విశ్వవిద్యాలయాలపై ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పీడిఎస్ విద్యార్థి సంఘాలపైన దాడి చేస్తూ ఉన్నా యూనివర్సిటీలో ఒక నిబంధన ఉంది. యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థి సంఘాలు విశ్వవిద్యాలయాల్లో ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి సంఘాలే మాత్రమే ఉన్నాయి. కానీ యూజీసీ గైడ్లైన్స్ను తుంగలో దొక్కి ఈరోజు యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిని కూడా పక్కన పెట్టి ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాలు కూడా యూనివర్సిటీలోకి చొచ్చుకోబోయి ఈరోజు విద్యార్థి సంఘాల నాయకులపైన దాడి చేస్తూ ఉన్నారని ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు నోరు మెదపకపోవడం, స్పందించకపోవడం చాలా దారుణంగా ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు దాడులు పాల్పడుతుంటే నోరు మెదపడిపోవడం చాలా దుర్మార్గం. వెంటనే స్పందించాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా స్పందించాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాయి. అన్ని విశ్వవిద్యాలయాలు బంద్ పిలిపిస్తాం. విశ్వవిద్యాలయాల్లో మతోన్మాద శక్తులను తరుముకొట్టే వరకు విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.